ఇండస్ట్రీలో ఎమోషన్స్ కంటే రిజల్ట్స్ చాలా కీలకం. స్నేహాలు బంధాలు ఉన్న హిట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎమోషనల్ కంటే కలెక్షన్లకే పెద్దపీట. కాకపోతే కొంతమంది ఎమోషనల్ గా లాక్ అయిపోతుంటారు. వాళ్లకు రిజల్ట్ తో పనిలేదు. స్నేహం బంధం శాశ్వతం. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇలానే ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. దేవకట్టతో తనకు మంచి అనుబంధం ఉంది. దేవకట్టని ఓ సోదరుడిలా చూస్తాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రిపబ్లిక్ అనే సినిమా వచ్చింది. అది ఫ్లాప్ అయిపోయింది. అయితే తేజ్ దేవకట్ట మధ్య మాత్రం ఈ సినిమా నుంచి బంధం బలపడింది. క్లిష్టమైన పరిస్థితుల్లో తేజ్ కు మానసిక ధైర్యం అందించాడు దేవకట్ట. దాంతో హిట్ ఫ్లాపుల్ని పక్కన పెట్టేసి దేవకట్టతో మరో సినిమా చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. తేజ్ రిపబ్లిక్ చిత్రానికి సీక్వెల్ చేయాలని దేవకట్ట నిర్ణయానికి వచ్చాడని, తేజ్ ఈ సీక్వెల్ లో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. రిపబ్లిక్ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఆ కథకు సీక్వెల్ అనేదే పెద్ద రిస్క్. నిజంగా దేవకట్టతో ఓ సినిమా చేయాలనుకుంటే కొత్త కథ ఎంచుకోవడం ఓ పద్ధతి. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఒకవేళ చేస్తానన్నా నిర్మాతలు సిద్ధంగా ఉంటారా? నిర్మాత దొరికినా ఓటీటీలో అమ్ముకోగలుగుతారా? బయ్యర్లు నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు. దేవకట్ట సామర్థ్యంపై ఎవరికీ అపనమ్మకాలు లేవు. తను సత్తా ఉన్న దర్శకుడే. కాకపోతే ఓ కొత్త కథతో ఈ కాంబో ముందుకు వెళ్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.